ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు అయితే చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ, ఇది చపాతీలోకి అన్నంలోకి అయితే సూపర్ కర్రీ అనమాట. అసలు ఈ కర్రీ మాకు అసలు ఇష్టమే ఉండదు, నాకు మా బాబుకి. ఈరోజు అయితే స్పెషల్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, నేను ఫస్ట్ చిక్కుడుకాయలో కొంచెం జీలకర్ర ఆయిల్ వేసేసి చిక్కుడుకాయలు వాటర్ పోసేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి దానిలోకి నేను పప్పు కోసం అని చెప్పేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పల్లీలు, మొత్తం ఇవి బాగా కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది అనమాట. గ్రేవీ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, దానిలోకి ఒక 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 2-3 స్పూన్స్ అనమాట. 2-3 స్పూన్స్ అయితే ఒక హాఫ్ కిలోకి సరిపోతుంది అనమాట. పల్లీలు తీసుకున్నాను. మొత్తం దానిలోకి ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. మొత్తం కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. దానిలోకి ఒక 2 లవంగా, ఒక చెక్క తీసుకున్నాను. తీసుకొని మొత్తం వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం మంచి ఫైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని పోపుకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా చిక్కుడుకాయలు ఈ గ్రేవీ మొత్తం కలిపి పోపు వేసుకోవడానికి. కర్రీ అయితే చాలా అంటే చాలా ఆసంగా ఉందండి. నేను చాలా ఎంజాయ్ చేశాను కర్రీని. సూపర్గా ఉంది. చపాతీకి, రైస్కి అయితే అసలు బెస్ట్ కర్రీ అనమాట. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వద్దు అని చెప్పినా కూడా తీసుకొస్తానమాట కూరగాయలు, మాకు చిక్కుడుకాయలు. అవి ఏం చేయాలో అర్థం కానప్పుడు నేను ఇంక ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇదైతే బెస్ట్ వే అనమాట. చూసారు కదా, నేను పోపు కోసము జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు వేసేసి పోపు కోసం ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసాను. వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం వర్షం పడుతుందండి, కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పల్లీలు, ఆనియన్, టమాటా పేస్ట్, ఆ పేస్ట్ని దానిలోకి యాడ్ చేసేస్తాను. ఒక 2 minutes కుక్ చేసుకోవాలన్నమాట. దాన్ని బాగా ఆయిల్ పైకి వస్తుంది అనమాట. కుక్ అయింది అంటే ఆయిల్ పైకి వస్తుందండి మీనింగ్. ఆయిల్ పైకి వచ్చిందంటే కుక్ అయినట్టే. కుక్ అయిన తర్వాత దానిలోకి నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, కుక్ అయిపోయింది అనమాట. దానిలో కుక్ అయిన తర్వాత నేను మా కారం, టేస్ట్కి తగ్గట్టు కారము ఎంత తినగలుగుతామో అంత కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి నేను పౌడర్ చేస్తాను కదండి, అదొక పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశాను. జస్ట్ మొత్తం ధనియాల వరకైనా యాడ్ చేసుకోవచ్చు, ధనియా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి నేను పక్కన ఉడికించుకున్న చిక్కుడుకాయలు వాటర్తో పాటు వేసేస్తాను అనమాట. వాటర్ ఉంచేయకూడదండి, కొంతమంది ఉంచేస్తారనమాట. నేను వాటర్తో పాటు వేసాను, ఎందుకంటే దానిలో ఉన్న మినరల్స్ బయటికి వెళ్ళిపోతే యూజ్ లేదు చిక్కుడుకాయ కర్రీ వండుకొని కూడా. అందుకోసం అని చెప్పేసి నేను దానిలోనే పోసేసాను. చూసారు కదా, టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ.